హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాటనట విత్ టిప్స్. నేను మీదేవి. ఈ రోజు వీడియోలో వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకునే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈ రోజు వీడియో ఏంటి అంటే, మీ 2 పాదాలకి ఈ అదృష్టపు నెంబర్ రాసుకుని వెళ్ళారు అంటే విచ్చలవిడిగా డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీరు వెతకాల్సిన అవసరం లేదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఉరుకుల పరుగుల మీద. అయితే లక్కీ నెంబరు, లక్ష్మీ నెంబరు, లక్ష్మీ నారాయణుల నెంబరు, మీ అదృష్టపు నెంబరు, ఏంజల్ నెంబరు, యూనివర్సల్ నెంబరు, మేనిఫెస్టేషన్ నెంబరు, మీ తలరాతని మార్చేసేటటువంటి నెంబరు, మీ జీవిత దిక్కుని మీ జీవిత దిశను మార్చేసేటటువంటి ఒక నెంబరు. ఇది మిరాకిల్ నెంబరు, ఇది ఏంజల్ నెంబరు. కలియుగంలో అంతటి శక్తివంతమైన ఒక నెంబరు మీ పాదాల మీద గ్రీన్ కలర్ పెన్తో రాసుకుని వెళ్ళండి. ప్రతిరోజు డబ్బు వస్తూనే ఉంటుంది. మీరు చేసే జాబ్ వల్ల, మీరు చేసే పని వల్ల, మీరు చేసే వృత్తి వల్ల, మీరు చేసే వ్యాపారం వల్ల, మీరు చేసే వ్యవసాయం వల్ల, మీరు ఏ పని చేస్తున్నారో ఆ పని ద్వారా ప్రతిరోజు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మీ బ్యాంక్ అకౌంట్లో నిండుతూనే ఉంటుంది. అయితే ఎన్ని నెంబర్స్ చెప్పారు, మేము ఎన్ని రాసుకోవాలా అంటే కాదు, ఒకే నెంబరు ఇంతలా పని చేస్తుంది అంటే ఎన్ని పేర్లతో చెప్పాను అంటే ఎంత శక్తివంతమైన నెంబర్ ఒక్కసారి ఊహించుకోండి. అంతటి ఒక అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. ఒక మిరాకిల్ని సృష్టిస్తుంది. మనిషి దరిద్రాన్ని తొలగిస్తుంది. విపరీతమైన ధనాకర్షణని కలిగిస్తుంది. ఏ పని చేసినా, ఎటు వెళ్ళినా మీకు డబ్బు అన్నది మీ వైపు అట్రాక్ట్ అవుతూనే ఉంటుంది. మీకు తెలియదు అసలు ఈ దారిలో ఇలా వెళ్తే డబ్బు వస్తుంది, అయినా కూడా అలా వెళ్ళినా కూడా డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. మనం ఇప్పుడు చదువుకున్నా, జాబ్ చేసినా, కష్టపడినా దేనికోసం? డబ్బు కోసం. మనము ఈ పని చేస్తే డబ్బు వస్తుందా, ఈ రూట్లో వెళ్తే డబ్బు వస్తుందా, ఈ అవకాశం ఉపయోగించుకునే డబ్బు వస్తుందా అంటూ ఎంత ఆలోచిస్తాం. డబ్బు కోసం వెంపర్లాడుతూ ఉంటాం. అలాంటిదే అన్ఎక్స్పెక్టెడ్గా మనకు తెలియకుండా మన ఊహకు కూడా అందని విధంగా ఈ నెంబర్స్ డబ్బుని మన వైపు అట్రాక్ట్ చేస్తాయి అంటే అసలు ఆశ్చర్యం కదా. ఎలా అంటే మన జీవితంలోకి ఎవరు మనకి ఇష్టమైన ఒక వ్యక్తి, ఎన్నాళ్ళుగానో దూరమైన వ్యక్తో, లేకపోతే ఎన్నో ఏళ్లుగా చూడని వ్యక్తి సడన్ సర్ప్రైజ్ ఇస్తే ఎలా ఉంటుంది, మన ఊహకు కూడా అందని సమయంలో కదా. అలా సర్ప్రైజ్ ఇస్తుంది డబ్బు, మిమ్మల్ని ఒక ఆనంద ఆశ్చర్యాలకి గురి చేస్తుంది. అయితే నెంబర్ ఏంటి, ఎలా రాసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేశారో నిజంగా మీ అంత దురదృష్టవంతులు ఇంకొకరు ఉండాలని చెప్తాను. అంతటి అదృష్టవంతమైన నెంబరు, ప్రతి ఒక్కరి పాదం మీద ఉండాల్సిన నెంబరు, ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేసే నెంబరు. అది ఏంటి? శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారానే ఆ కష్టాల నుంచి బయటపడేస్తున్నారండి. మీరు పర్సనల్గా వెళ్ళాల్సిన పని లేదు, నేరుగా కలవాల్సిన పని లేదు. కొంతమందికి ఇంట్లో వెళ్ళటానికి అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో వాళ్ళు కూడా చెప్పుకోలేని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి నుంచి బయటపడాలి, ఏం చేయాలో తెలియట్లేదు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంతమందికి ఎక్కడికి వెళ్ళలేక పర్మిషన్ ఇవ్వని ఇళ్లలో కూడా ఎవ్వరికీ తెలియకుండా, మూడవ కంటికి తెలియకుండా ఒక్క ఫోన్ కాల్తో మీ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేసుకోవచ్చు అంటే నమ్ముతారా? నమ్మచ్చు. ఎందుకంటే ఇంతలా ఎందుకు చెప్తారంటే 60 ఏళ్ల అనుభవం ఉందండి ఈయనకి జ్యోతిష్యం చెప్పటంలో. మీరు ఎలాంటి సమస్యనైనా ఇవ్వండి, చిటికేసినంతలో పరిష్కరించేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. ఎలాంటి పర్సనల్ ప్రాబ్లమ్స్కైనా నిర్మోహమాటంగా కాల్ చేయొచ్చు, ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా, ఏ ప్రాబ్లంకైనా చక్కగా సొల్యూషన్ ఇస్తున్నారు. ఒక్కసారి ట్రై చేయండి. ఇక వీడియోలోకి వస్తే కనుక, మీరు అసలు రాసుకోవాల్సిన నెంబరు ఏంటి అంటే, ఇక్కడ ప్రతిరోజు మీరు స్నానం చేసిన వెంటనే చక్కగా దేవుడికి పూజ చేసుకుంటారా, దండం పెట్టుకుంటారా, మాకు అసలు పూజలు దండాలే అలవాటు లేవండి అంటారా? స్నానం చేశాక ఈ నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో మీ 2 పాదాల మీద 2 నెంబర్లు రాయాలి. 2, ఇంకెక్కువ కూడా ఉండదు. ఒక పాదం మీద ఒక నెంబరు, ఇంకొక పాదం మీద ఇంకొక నెంబరు. డెడ్ ఈజీ నుండి చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ దాకా గుర్తుంచుకొని రాసుకునే నెంబరు. పాదం మీదనే ఎందుకు? పాదాలకు అంత శక్తి ఏంటి? ఇప్పుడు మనం తల్లిదండ్రులకి, గురువులకి, పెద్దలకి, పూజ్యులకి
మనం దండ పెట్టాలి, ఆశీర్వాదం తీసుకోవాలి, నమస్కారం చేసుకోవాలంటే వేటిని తాకుతాం? పాదాలను తాకి మనం నమస్కరిస్తాం. అంటే అక్కడ పాదాలకి అంత శక్తి ఉంది. అలాగే మనం ఏదైనా కూడా ఎంచుకునేటప్పుడు, సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కసారి మంచిగా సెలెక్ట్ చేసుకుంటారు. అన్నీ తెలిసిన వాళ్ళు. తెలియని వారు కన్‌ఫ్యూజన్‌లో ఏం చేయాలో తెలియక వేరే రూట్‌లో వెళ్ళిపోతుంటారు. అయితే కొంతమంది ఎలా అంటే, నేను ఈ జాబ్ చెయ్యాలి. నా గోల్ ఇది. నేను వెళ్తే ఇందులో సక్సెస్ అవుతాను. నా జీవితం గ్రోత్ ఉంటుంది. నేను ఈ దారిలో వెళ్తే ఫైనాన్షియల్‌గా నేను నిలబడతాను. ఫైనాన్షియల్‌గా ఎదుగుతాను. నేను డబ్బు సంపాదించుకోగలుగుతాను. ఈ పని చేస్తే ఇందులో లాభం ఉంటుంది. అనేది చాలా మందికి ఐడియా ఉంటుంది. వాళ్ళు ఒక రూట్‌లో వెళ్ళిపోతుంటారు. కొంతమంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఈ పని చెయ్యాలా? వద్దా? ఈ బిజినెస్ చెయ్యాలా? వద్దా? ఈ బిజినెస్ చేస్తే ఇందులో డబ్బు వస్తుందా? లేదా? ఇందులో నష్టమా? ఏంటి? ఇలా ఎటు తేల్చుకోలేక కొంతమంది ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? మనకు కరెక్ట్‌గా చూజ్ చేసుకున్న పర్సన్‌కేమో వాళ్ళ లైఫ్‌లో అలా ఎదుగుతుంటారు. ఈ కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళేమో ఒక్కసారి ఏదో అడపాదడపా లాభాలు వస్తే ఇంక అంతా మిగతా అంతా నష్టాలు వస్తూ ఉంటే డబ్బు చేతికి రాక ఏం చేయాలో తెలియదు. నష్టాల్లో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ లైఫ్ అయినా, బిజినెస్ అయినా, వ్యాపారమైనా వాళ్ళు చేసే పని ఏదైనా కూడా నష్టాల్లో వెళ్తూ ఉంటుంది. డబ్బుని అట్రాక్ట్ చేయలేకపోతూ ఉంటారు. ఏం చేయాలో తెలియదు. అలాంటి వారికంటే బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది. రామబాణంలా పనిచేస్తుంది. ఇలా మీరు ఏదో ఒకటి స్టార్ట్ చేసేసారు. అది బిజినెస్సా, పనో ఒక దారిలో అడుగు పెట్టేసారు. ఆ స్టెప్ తీసుకున్నారు. వెనక్కి రాలేకపోతున్నారు. కానీ డబ్బు సంపాదించాలి. మీరు అక్కడ కంటిన్యూ అవుతూ మీరు కోరిన డబ్బుని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే గ్రీన్ కలర్ పెన్ తీసుకొని లక్ష్మికి, నారాయణుడికి సంబంధించిన లక్ష్మీనారాయణ నంబర్స్ చెప్తాను. స్క్రీన్ మీద కూడా ఇస్తాను. మీరు ప్రతిరోజు రాసుకోండి. ఆ నెంబర్ ఏంటి? 5, 6 ఇదే అండి. మనకు 5 అంటే నారాయణుడి నెంబరు. 6 అంటే లక్ష్మి నెంబరు. ఈ 5, 6 అనే నెంబరు విడివిడిగానే ఒక్కొక్క పాదం మీద రాసుకోవాలి. ఒక పాదం మీద 5 అని రాసుకోండి. ఇంకొక పాదం మీద 6 అని రాసుకోండి. అయితే ఈ నెంబరు ఈ పాదం మీదే, కుడి పాదం మీద ఈ నెంబర్ రాసుకోవాలి, ఎడమ పాదం మీద ఈ నెంబర్ రాసుకోవాలి అని ఉందా అంటే లేదు. ఈ నెంబర్స్‌ని ఏ పాదం మీద ఏ టు ఎయిట్ అయినా రాసుకోవచ్చు. మీ ఇష్టం. అయితే 5 ఒక కాలు మీద, 6 ఒక కాలు మీద రాసుకోండి. మీ పాదం మీద అంటే మీ అరికాలులో రాసుకోండి. ఇలా రాసుకొని ఇక మీ పని మీద మీరు వెళ్ళండి. మీరు నడవండి. డబ్బుని ఎలా ఆకర్షిస్తాయంటే అయస్కాంతాల్లో ఆకర్షించి మీ బ్యాంకు బ్యాలెన్స్‌ని అలా నింపుతూ ఉంటుంది. మీ ఆర్థిక ఇబ్బందులను తొలగేస్తుంది. అయితే ఎంతకాలం రాయాలి? మీరు ఒక్కసారి డబ్బు సంపాదించేసి ఇంక నాకు చాలులే అంటూ సైలెంట్ అయిపోతారా? కాదుగా. రోజంతా ఎంత సంపాదించినా ఇంకా కావాలి, ఇంకా కావాలి అంటూ సంపాదించుకుంటాం కదా! మన తపన అలా ఉంటుంది కదా! అలాంటప్పుడు ఒకసారి మీరు ఈ నంబర్ రాసేసి ఒకసారి డబ్బొచ్చిందని ఆగిపోవటానికి లేదు కదా! కాబట్టి ప్రతిసారి కూడా ప్రతిరోజు కూడా రాసుకోండి. లైఫ్ లాంగ్ రాసుకోండి. స్నానం చేశాక ఈ నంబర్ రాసుకోవటం ఒక దినచర్యగా పెట్టుకోండి. డబ్బులు మీ దగ్గరికి రావటం కూడా అది ఒక దినచర్యలాగా పెట్టుకుంటుంది. అంత అద్భుతంగా పనిచేస్తుంది. లైఫ్ లాంగ్ ఈ నంబర్ రాసుకోండి. డబ్బు అన్నది లోటు లేకుండా మీ జీవితంలో చేసుకోండి. దీనికి రూల్స్ ఏమీ లేవు, నియమాలు ఏమీ లేవు. ఎవ్వరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. అయితే గ్రీన్ కలర్ పెన్‌తోనే రాసుకోవాలి కాబట్టి ఒక గ్రీన్ కలర్ పెన్ తెచ్చుకోండి. ఓకేనా? చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.